ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మన వీడియోలో చికెన్ కర్రీ అనేది నా స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది వీడియోలో మీకు చెప్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే వీడియోని ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ముందుగా అయితే టిఫిన్ అయితే చేసేస్తాను. టిఫిన్ చేశాక అప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంతలోనే కొలైలు అనేవి వచ్చాయన్నమాట. సో విలేజ్ల్లో ఏంటంటే కొలైలు అనేవి విడిచిపెట్టేటప్పుడే పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ కావాలంటే మనకి వాటర్ అనేవి అవైలబుల్గా ఉండవు. మా అమ్మ వాళ్ళ కోసం అయితే క్యాబేజీ పువ్వు తీసుకున్నారు. అందులోనే కొంచెం టమాటాలు వేసి క్యాబేజీ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ముందుగా క్యాబేజీ కర్రీ ప్రిపేర్ చేసిన తర్వాత చికెన్ అయితే ఎలా చేసుకోవాలో నేను మీకు వీడియోలో చూపిస్తాను. నేనైతే చికెన్ కర్రీ కోసం 1 kg చికెన్ అయితే తీసుకున్నానండి. చికెన్ అనేది మనం తెచ్చుకున్న తర్వాత ఒక 2 times అయినా కానీ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు కొట్టేటప్పుడు కొంచెం డస్ట్ అనేది దానికి పట్టేస్తుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవడం మంచిది. క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్కి అయితే ఉప్పు, కారం అలాగే పసుపు వేసి బాగా పట్టించుకోవాలి. ఇందులో చికెన్ కర్రీ కోసం అయితే నేను కొన్ని ఉల్లిపాయలు కోసుకున్నాను. అలాగే అల్లం వెల్లుల్లి కూడా మనకు నచ్చితే పేస్ట్లా చేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా వాటిని కొట్టేసి అయినా కానీ కూరలో వేసుకోవచ్చండి. ఇప్పుడు తాలింపు రెడీ చేసుకొని అందులోనే ఒక 2 టమాటాలు కూడా వేసాను, మరీ ఎక్కువ కాకుండా. అలాగే పచ్చిమిర్చి కూడా ఒక 5 నుంచి 6 వేసుకోవాలి. నేను ఇందులో అయితే కొబ్బరి కూర ఉంటుంది కదండి, కొబ్బరికాయని కట్ చేసుకొని మిక్సీ వేసుకొని తాలింపులో ఆ కొబ్బరి కూరని కూడా వేసుకుంటాను అన్నమాట. అది వేసుకోవడం వల్ల మనకి నార్మల్గా ఫంక్షన్స్లో చేసే చికెన్ కర్రీస్ టేస్ట్ ఎలా ఉంటాయో ఆ ఫ్లేవర్ అనేది మనకు వస్తుందండి. ఈ తాలింపులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని వేసుకోవాలండి. వేసుకొని బాగా ముందుగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇలా ఏదైనా పళ్ళాన్ని మూత పెట్టుకోవాలండి. అలా మూత పెట్టుకోవడం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చికెన్లో ఉండే వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా బయటకు వచ్చేస్తుంది అన్నమాట. సో అందువల్ల ఏంటంటే చికెన్ పీసెస్ అయితే బాగా ఉడుకుతాయండి. ఇప్పుడు ఇందులోనే కారం, అలాగే ఇంకొంచెం పసుపు, అలాగే ధనియాల పౌడర్ ఉంటే ధనియాల పౌడర్, లేదంటే గరం మసాలా పౌడర్ ఉంటే గరం మసాలా పౌడర్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత అయితే ఇలా మొత్తంగా కలుపుకొని ఇంకొద్దిసేపు మూత పెట్టుకొని అందులో కొంచెం వాటర్ అయితే వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత అయితే దగ్గరికి గ్రేవీలా అయితే వస్తుంది చికెన్ కర్రీ. లాస్ట్లో అయితే అన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకొని టేస్ట్ చేసి చూసారంటే చికెన్ కర్రీ అయితే చాలా బాగా వస్తుందండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి.